రాయల చెరువు వరద బాధిత గ్రామాల్లో చదువుకునే విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష గ్లోబల్ డిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏకరూప అభ్యసన సామగ్రిని జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ పంపిణీ చేశారు. 400 మంది విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు చేయగా గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పళ్లాలు, క్లాసులు, అభ్యసన వస్తువులను 2 లక్షల వ్యయంతో అందజేశారు. డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలో రికార్డులు వరదల్లో గల్లంతవడంపై తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీశంకర్, ఏఎంఓ శివశంకరయ్య, జీసీడీఓ పుష్ప, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీపతి, రవికుమార్, ప్రధానోపాధ్యాయుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా మీ అందరి కోసం ఎన్నో పనులు వదిలేసి వచ్చారు. ఎందుకోసం అంటే మా పిల్లల్ని మేము ఆదుకోవాలి అని. ఇక్కడ ఉన్నటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ థ్యాంక్ యూ సార్. మమ్మల్ని కూడా ఇందులో భాగం చేసుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి మోర్ పవర్ టు మా అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీపతి, రవికుమారు, సిఎంఓ సురేష్, ఏఎంఓ శివశంకర్ అండ్ శ్రీమతి పుష్ప, ఏపీఓ సుధాకర్ గారు, సారథి, భువనేశ్వరి, మీనాక్షి, ధనంజయ నాయుడు, తర్వాత సూపర్ భవన్, సిఆర్పిస్ అందరికీ మీకు మరొకసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ కేవీపీపురం ఈ స్కూల్లో, హై స్కూల్లో మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చారు. స్టేజ్ ముందర మీకు అందరినీ చూస్తూ మీకు కనబడుతూ మాట్లాడటం అంటే నాకు ముఖ్యంగా పిల్లలంటే నాకు ఎక్కడ లేని ఆవేశం, ఉద్రేకం వస్తుంది. ఎందుకంటే మీరు వింటున్నారా, 3 నిమిషాలు ముచ్చటగా మాట్లాడుతున్న శ్రద్ధగా వినండి. ప్రతి పలుకు మీకు ముఖ్యం. మీరు భావి భారత పౌరులు. ఇక్కడ ఉండే వాళ్ళం 10 సంవత్సరాలు అటు ఇటు పైకి వెళ్ళిపోతాం. దేశానికి మీరు వెన్నెముక లాంటి వారు. ప్రతి ఒక్క నారీమణి, వీరనారి ఝాన్సీ లక్ష్మి దాకా మన ఉమెన్స్ టీం గెలిచిన క్రికెట్ టీంలో లాగా విజృంభించి దేశానికి పేరు తేవాలి. అది నా ఆకాంక్ష. మీరు ఏదో ఇంజనీర్లు అవుతాము, డాక్టర్లు అవుతామంటే నాకు ఇష్టం ఉండదు. కలెక్టర్లు అవుతామంటే కూడా మంచిదే. కలెక్టర్ గారి ఎవరు పుట్టినరోజు? మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీ పిల్లలందరూ కూడా మీకు అన్నికొచ్చే వస్తువులు, పుస్తకాలు, పెన్నులు, అలాగే ప్యాడ్లు, అలాగే మీకు తొడుక్కోవడానికి బట్టలు, టీషర్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మీరు తీసుకొని మీరందరూ కూడా బాగా చదువుకోవాలని, అలాగే చాచా నెహ్రూ గారు చూపించిన ప్రేమ అమృత హస్తాలతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చిన్నపిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఎంతో ఆశించాడు. సో ఈరోజు మనం చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? జవహర్లాల్ నెహ్రూ అంటే మన దేశ మొదటి ప్రధాని. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి వచ్చిన మొట్టమొదటి ప్రధాని. వారికి పిల్లలంటే ఇంకేమిష్టము? పిల్లలతో పాటు ఇంకేమిష్టం? గులాబీ పువ్వు పిల్లలంటే ఇష్టం. ఆయన పిల్లల మీద చూపించే ప్రేమకి గుర్తుగా మనం ఈరోజు టీచర్స్ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మీరందరూ మనం ఏం చేయాలా? మీ పిల్లలు చేయాల్సిందేంటి? ముఖ్యంగా అల్లరి చేయాలి. మమ్మల్ని వెన్నుతట్టి నడిపిస్తున్నారు. ఆ విషయం మనం అందరం కూడా చాలాసార్లు డిస్కస్ చేశాం. ఏపీసీ గారు కూడా విద్యాశాఖకు తన వంతు సహాయాన్ని, కృషిని అందిస్తున్నారు. మా పిల్లలు కష్టాల్లో ఉన్నారు సార్ అని నేను ఆ రోజు ఫోన్ చేసి 6వ తేదీ ఉదయం, సార్ చాలా వరకు ఊర్లు కొట్టుకుపోయాయంటే, ఏం బాధపడకండి మాస్టర్, హెచ్ఎం గారు ఇలాగే అన్నారు, మన విద్యాశాఖ నుంచి ఎంతవరకు సహాయం చేయగలమో అంతా చేస్తామని అన్నారు. బుక్స్ ఇద్దాము, నోట్బుక్స్ ఇద్దాము, కిట్ మొత్తం ఇస్తామన్నారు. వారికి సభాముఖంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. థ్యాంక్ యూ సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పిల్లలకి ఏం సపోర్ట్ కావాలో చేయండి. పునరావాస కేంద్రంగా కూడా వాడుకుంటామన్నా ఇవ్వండి. మీకు తిరుపతి బాలోత్సవం పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలకు అన్నింటికి కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ మీరు చేయండి, మేము ఉన్నాం అనేటటువంటి భరోసా ఇచ్చి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముందుండేటటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రధానంగా కళత్తూరు ప్రాంతంలో జరిగినటువంటి ఆ గ్రామాన్ని మేము సందర్శించడం జరిగింది. మేము చలించిపోయాం. ఈ విషయాన్ని వెంటనే సార్కి చెప్తే నేను ముందుంటాను, అలాగే
మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వాళ్లకు ఆ కుటుంబాలకు అండగా నిలుద్దామని చెప్పి వారు చెప్పిన వెంటనే వాళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడ మీకందరికి కూడా అవసరమైనటువంటి విద్యా సామాగ్రి మీకు అందజేస్తున్నారు. సైకిళ్లు కూడా ఉచితంగా ఈరోజు పంపిణీ చేయడం, దాదాపు ఈ 2 కార్యక్రమాలకే దాదాపు 5 లక్షల రూపాయలు ఈ నెలలో ఖర్చు పెట్టినటువంటి గొప్ప ఊరే ఊరు ఎన్ని మార్కులు తెచ్చుకుందాం అనుకుంటున్నాం, 10th అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం, రోజు పొద్దున సాయంత్రం. నా పేరు ప్రీతి, 10th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను. ఆడపల్లి గ్రామం నుంచి వస్తున్నాను. నేను 10th అయ్యాక నర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను బాగా చదివి మా స్కూల్ గొప్ప పేరు తెచ్చి మా హెచ్ఎం సార్కి గొప్ప పేరు తేవాలనుకుంటున్నాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ బయాలజీ. నేను పొద్దున 8 గంటల స్కూలు, సాయంత్రం 5 దాకా ఉంటాము. బాగా చదువుకుంటున్నాము. అల్లరంతా లేదు సార్. టార్గెట్ పెట్టుకోండి, కానీ నేను టార్గెట్ 550 ఇస్తున్నాను. ఎప్పుడు కూడా మనము కలగనాలి డ్రీమ్. ఆ డ్రీమ్ ఎప్పుడు కూడా 400, 500 అనేది ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చి ఇంత వచ్చిన తర్వాత 10వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ లెవెల్ చదువుతున్నారు. 10వ తరగతి తర్వాత మీరు కాలేజీ లెవెల్కి వెళ్ళిపోతారు. ఈ 10 సంవత్సరాల్లో మీకు ఏ విధమైన సర్టిఫికెట్లు కానీ ఏ విధమైన పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ ఉండవు. జస్ట్ మీరు ఇయర్ బై ఇయర్ పాస్ అయిపోయి వెళ్ళిపోతారు. కానీ ఈ లైఫ్లో వచ్చే మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామినేషన్ 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్. అంటే 10 సంవత్సరాల పాటు మీరు చదివిన దానికి కొలమానం అనేది ఈ 10వ తరగతిలో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఒక డ్రీమ్ ఏదైతే పెట్టుకుంటామో చాలా హైలో పెట్టుకోవాలి. అంతేగాని మనం ఎక్కువ పెట్టుకోవాలి. అంతవరకు వెళ్ళలేకపోయినా అందులో కొంత దూరం వెళ్తాం. అంతే తప్ప ఒకవేళ మనం ఫెయిల్ అయినా సరే బాధపడకూడదు. ఇంకా దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకుని ఇంకా మంచి దీంట్లో రావాలి. 550 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. మనం బాగా చదవాలి. మీ అమ్మా నాన్నకి స్కూల్తో పాటుగా మీ అమ్మా నాన్నకి కూడా మంచి పేరు తీసుకురావాలి. బాగా చదవాలి. 10th క్లాస్ బి సెక్షన్. మార్నింగ్ 4:30 చేస్తా, చదువుతా. స్కూల్కి 8 కల్లా వస్తాము. సాయంత్రం 5 వరకు చదువుతాం. 10th తర్వాత ఎల్ఎల్బి. నా ఫేవరెట్ సబ్జెక్ట్ సోషల్. 600 సార్, కానీ 550 దాటితే సార్ నా టార్గెట్. నో సార్, కానీ నా టార్గెట్ 600 అవుట్ ఆఫ్ 600. చూసారా, 599 వచ్చినా చాలు. అర్థమైందా? టార్గెట్ అనేది మనం అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుని మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఇప్పుడు చెప్పినట్టుగా రోజు ఉదయం 1 గంట కనుక మీకు ఏ సబ్జెక్ట్ మీద డౌట్ ఉంటే ఆల్రెడీ మీకు అన్ని సబ్జెక్ట్స్ మీకు చెప్తున్నారు. సిలబస్ కూడా 10th క్లాస్ వాళ్ళకి నవంబర్ 30 నాటికి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉంది, ఏదైనా తక్కువ ఉంది, లేకపోతే కష్టమైన క్వశ్చన్ ఉంది, 1 గంట చదివితే చాలు. అంటే మీరు తెల్లవారులు చదవాలని కాదు, మంచిగా కాన్సన్ట్రేషన్గా 1 అవర్ చదివినా సరే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బాయ్స్, 10th క్లాస్ బాయ్స్ 10th క్లాస్ 600కి 600 తెచ్చుకుంటాను. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. పొద్దున్న 4 గంటలు వేస్తాను, చదువుతాను, ట్యూషన్కి వెళ్తాను. నైట్ 10 వరకు చదువుతాం. And all the teachers and students, నమస్కారం టు యు ఆల్. ఈ సందర్భంగా సకాలంలో స్పందించి మా డిస్ట్రిక్ట్ అథారిటీస్ వెంటనే వాళ్ళు మా దగ్గర నుంచి డేటా తీసుకోవడం, వితిన్ ఈ వీక్ ఇక్కడికి వచ్చి పిల్లలకు సంబంధించిన కిట్స్ ఇవ్వడానికి వెంటనే కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికి హై స్కూల్ హెచ్ఎం సార్ ముందుండి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయం, చాలా ఉపయోగకరం సార్. థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్ సార్. And especially in this context, Global Reach Foundation వారు ప్రత్యేకంగా వాళ్ళ వాల్యుబుల్ టైం వెచ్చించి ఇక్కడికి వచ్చి ఫ్లడ్ విక్టిమ్స్, ప్రధానంగా స్టూడెంట్స్కి
వారి ఫ్యామిలీస్కి సహాయక సహకారాలు అందించడానికి ఇక్కడికి రావడానికి ఎంత ఉత్సాహం మీకు కూడా సార్ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మా స్కూల్లో కూడా మా దగ్గర ఉన్న కిట్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం తరఫున ఏవైతే చేయగలమో మొత్తం చేస్తామని చెప్పి ఈరోజు మా దగ్గర లేకపోయినా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ 4 రోజుల్లో పాటు మీకు కావాల్సిన 400 మందికి సరిపడా కిట్స్ ఏదైతే ఉన్నాయో స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, షూస్ కానీ, యూనిఫామ్ కానివ్వండి, బుక్స్, మీకు ఏదైతే కిట్స్, బెల్ట్ అలాంటి మీకు ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా మా దగ్గర లేకపోయినా సరే మా సెక్టోరియల్ స్టాఫ్ అందరూ చాలా శ్రమించి దాదాపు వేరే జిల్లాల నుంచి కూడా